బలయ్యాడు అనుకోవాలి. ఉమ్, పవన్ కళ్యాణ్ అవగాహన లేని రాజకీయంతో బలయ్యాడు అంతే. ఉమ్, పవన్ కళ్యాణ్ విజయవాడ వెస్ట్ ఎందుకు వదులుకోవాలా? అవును. ఏం అవసరం? ఉమ్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనకి పనికిరానటువంటి సీట్లే బీజేపీకి వదిలాడు, కానీ పనికొచ్చే సీట్ ఒక్కటి వదిలాడా? అవును. పొత్తులో ఉభయ కుశలోపరి అంటారు, అవును. ఇద్దరికి ప్రయోజనం ఉండాలి. అంతే, అందుకే పొత్తు. చంద్రబాబు నాయుడు తను ప్రయోజనం పొందుతూ తనకి పనికిరాని సీట్లన్నీ మిగతా వాళ్ళకి ఇచ్చాడు. ఉమ్, 99%. అవును. 1% తనకు ఉపయోగపడే సీట్లు ఇచ్చి ఉండొచ్చు. ఉమ్, 1%. ఉమ్, ఓ నిడదవోలు, ఉమ్, ఒక అనపర్తో, అవును. ఇట్లాంటివి. అవును. అవును. అంతే తప్పించి అది కూడా ఏంటి, గెలిస్తే ఇవ్వాల. ఉమ్, అనపర్తి నిడదవోలు సిట్టింగులకు కాదు కదా ఉమ్, ఇచ్చింది, ఉమ్, ఉమ్, ఓడిపోయిన చోట్ల ఇచ్చాడు. ఉమ్, సిట్టింగులు 22 మందిని ఏమైనా వదులుకున్నాడా? ఉమ్, లేదు కదా. అవును. రెండవది, జనసేనకి సంబంధించి చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి ఒక లక్షణం మాత్రం కంపేర్ చేసుకోవచ్చు. నిర్ణయం తామే తీసుకుంటారు తప్పించి కిందోడు ఏమవుతాడు అస్సలు పట్టించుకోరు. ఉమ్, ఉమ్, పార్టీని విలీనం చేసిన చిరంజీవి ఎవడి గురించి పట్టించుకున్నాడు? అదే. ఉమ్, తనకు తను చూసుకున్నాడు. ఉమ్, 2 మంత్రి మంత్రి పదవులు, పదవులు వచ్చినాయి. ఇద్దరు